నేపాల్లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మానస సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్కు చేరుకున్నారు. యాత్రలో భాగంగా మానస సరోవరానికి బయలుదేరడానికి ముందు తమ వెంట తీసుకెళ్లిన లగేజీ, వస్తువులు, కొంత నగదును అక్కడే ఓ హోటల్లో పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నేపాల్లో జరిగిన అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పంటించడంతో ఆ మంటల్లో లగేజ్ మొత్తం కాలి బూడిదైంది. ప్రస్తుతం కోట్ల సుజాతమ్మ క్షేమంగానే ఉన్నారు. వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, నవీన్, ఈ నెల 5వ తేదీన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఆమె కూతురు నివేదితమ్మ మరికొంతమంది కలిసి నేపాల్ వెళ్లారు. మానస సరోవర యాత్రలో భాగంగా నేపాల్కి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రదేశాలకు వెళ్లారు. అయితే అక్కడ ఒక హోటల్లో కూడా వాళ్ళు రాత్రి బస చేసి అక్కడే ఆ సమయంలోనే కొంత షాపింగ్ కూడా చేశారు. విలువైన వస్తువులన్నీ కూడా కొనుక్కొని అక్కడ ఆ లాడ్జ్ లోనే భద్రపరిచి మళ్ళీ ఏదైతే మానస సరోవరం యాత్రకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సమయంలోనే కొంతమంది ఏదైతే దుండంగులు ఈ హోటల్ పైన కూడా దాడులు చేయడంతో నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఈ కోట్ల సుజాతమ్మ ఉంచినటువంటి లగేజ్ అంతా కూడా మంటల్లో కాలిపోయింది. వస్తువులు ఇదే విధంగా మరికొన్ని ఆభరణాలు కూడా ఏదైతే మంటల్లో కాలిపోవడంతో దాదాపు 5 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు కూడా ఒక అంచనాకి అయితే వచ్చారు. అయితే ఈ విషయాన్ని కూడా హోటల్ సిబ్బంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కూడా తెలపడంతో అక్కడి నుంచి వాళ్ళు వెంటనే అర్ధాంతరంగా అక్కడ అయితే యాత్ర వెళ్ళి వెంటనే ముగించుకొని మళ్ళీ హోటల్కి వచ్చే ఏదైతే మిగిలినటువంటి లగేజ్ తీసుకొని మరో చోటికి కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం తెలియడంతో కొంత కోట్ల వర్గీయుల్లో అభిమానులు కూడా ఆందోళన నెలకొంది. అయితే కోట్ల సుజాతమ్మ మాత్రం మేము వేరే హోటల్కి వెళ్ళాము కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోట్ల సుజాతమ్మ అదేవిధంగా వారితో పాటు వెళ్ళినటువంటి మిగతావారి పరిస్థితి, యోగక్షేమాలు ఎలా ఉన్నాయని కూడా ఎప్పటికెప్పుడు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు టిబెట్ లోకి వెళ్ళి కొన్ని పర్వత ప్రదేశాలను కూడా చూసేందుకు కొంత అక్కడ విమాన టికెట్లు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే కొంత అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవడంతో జిఎంఓపీఎస్ నుంచి కూడా మాట్లాడి వాళ్ళు ఈ రోజు ఎక్కడెక్కడ అయితే యాత్ర చేస్తున్నారు, రేపు ఎక్కడ ఉంటుంది, మొత్తం ఓవరాల్ గా టూర్ ఎన్ని రోజులు అక్కడ ఉంటారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారని కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ నెల 17వ తేదీకంతా కూడా మానస సరోవరం యాత్ర ముగించుకొని హైదరాబాద్ కు వచ్చేందుకు కూడా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే కోట్ల సుజాతమ్మ నేపాల్ అల్లర్లలో చిక్కుపోయినారని కూడా అయితే ఆందోళన నిలపడంతో సో ఇక్కడ అయితే డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మిగతా కోట్ల వర్గం కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మేము ఎప్పటికెప్పుడు కూడా ఏదైతే కోట్ల సుజాతమ్మతో మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళకు సౌకర్యాలు కల్పించేలాగా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారు. సో 17వ తేదీకి ఇక్కడికి చేరుకుంటారు. సో వాళ్ళంతా కూడా అక్కడ సురక్షితంగా ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళ యాత్ర ఇంకా కొనసాగుతుందని కూడా